సువార్త మత్తయి సువార్త 4వ అధ్యాయము మత్తయి సువార్త 4వ అధ్యాయము 3-4 వచ్చిన భాగములను చదువుకుందాం. ఎవరైనా ఒకళ్ళు చదవండి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకాయన, మనుష్యుడు రొట్టెలను మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి యగు ప్రభువా, మహోన్నతుడవు, మహాగణుడవు, నిత్య నివాసి యగు మా దేవా, నిరంతరము జీవించువాడా, శివాధిపతి అయిన మా ప్రియ యేసయ్యా, నీ పరిశుద్ధ పాదపీఠము ఎదుట సాగిలపడినాం. నీవేర్పరుచుకుని సంఘము, నీవు విమోచించిన ప్రజలు ప్రభువా, నీ బిడ్డల యొక్క విశ్వాసము నీ కన్నులకు కనబడుతూ ఉన్నది. మా విశ్వాసము క్రీస్తునందు ఉండినట్లుగాను, మా విశ్వాసము మాకు పరిశుద్ధతను కలుగ చేయనట్లు, మా విశ్వాసము మాకు నీతిని, మా విశ్వాసము మాకు జీవమును కలుగునట్లుగా నా తండ్రి, నిత్య జీవమును కలుగ చేయని మాటల చేత మమ్మల్ని దర్శించి బలపరచండి. నువ్వు మాట్లాడే దేవుడవు, నా గొర్రెలు నా స్వరమును వినును, అవి నన్ను వెంబడించును. వాటికి నేను నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశించవు అని చెప్పిన మా ప్రియ యేసయ్యా, నీ జీవానికి నీ సంఘమైన యెరూషలేము ప్రార్థనా మందిరమును అప్పగించుకొనిచు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరుకుడి వచ్చిన సంఘమంతటికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. విశేషంగా 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో ఆయనను మనము ఆరాధించి సేవించటానికి దేవుడు మరొక సంవత్సరాన్ని మనకు అనుగ్రహింపచేస్తున్నాడు. దీనంతటిని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ 40 దినాల ఉపవాసంలోనికి ప్రవేశించిన సంఘానికి అంతటికి శుభములు తెలియచేస్తున్నాను. 40 దినాల ఉపవాస ప్రతిష్ఠ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, మరి ముఖ్యంగా మొదటి దినము కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఉపవసించినటువంటి మీ ప్రజలకు అవసరమైనటువంటి వాక్యమును దయచేయమని అడిగినప్పుడు దేవుడు సెలవిచ్చినటువంటి మాట మనం చదువుకుని ఉన్నాం. ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయము 3-4 వచ్చిన భాగాలను మనం చదువుకున్నాం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకాయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. ఈ సందర్భము ఎవరితో మాట్లాడుతున్నారు? మనకి బాగా తెలిసినటువంటి సంగతులే. శోధకుడు యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అపవాది చేత శోధింపబడడానికంట ఆత్మ వలన అరణ్యానికి ఆయన కొనిపోబడి ఉన్నాడు. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట యేసుక్రీస్తు ప్రభువారు ఆకలి కొని ఉన్నారంట. ఆకలి వినినప్పుడు ఆయన వద్దకు అపవాది అనగా శోధకుడు వచ్చుచున్నాడు.
వచ్చి శోధకుడు ఊరికి వస్తాడా? దేని కొరకు వస్తాడు? శోధించడానికే వస్తాడు. 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయనకి ఏం కలిగింది? ఆయనకు ఆకలి కలిగింది. ఆయన దేవుని కుమారుడు ఉండినప్పటికీ కూడా ఆయన మనలలో రక్త మాంసములు కలిగినటువంటి వాడుగా, మనుష్య కుమారునిగా ఆయన కన్య అయినటువంటి మరియ గర్భములో ఆయన ఉద్భవించాడు. మనము ఏ విధమైనటువంటి బలహీనతలను, ఏ విధమైనటువంటి స్వభావాన్ని మనము కలిగి ఉంటామో ఆయన కూడా ఆ విధమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడు. మనకి ఎట్టి బలహీనతలు ఉంటాయో ఆయనకి కూడా ఆ విధమైనటువంటి బలహీనతలను కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని వాక్యము మనకి సాక్ష్యం ఇస్తా ఉన్నది. ఆయన పరలోకములోని దేవుని యొక్క దూతల వలె ఆయన ఆకలి దప్పికలు లేనటువంటి వాడు కాదండి. దేవుని రాజ్యంలోనైతే ఏమి ఉండవు? ఆకలి దప్పికలు అనేటువంటివి ఉండవు. కానీ భూమి మీద మనుష్యుని దేవుని స్వరూపములో మనము సృజింపబడినప్పటికీ, దేవుని చేత మనము జీవించుచుండినప్పటికీ, ఈ భూమి మీద మనము జీవించినంత కాలము మనకి ఆకలి దప్పిక అనేటువంటివి ఉన్నాయి. ఇప్పుడు మనలను విమోచించడానికి ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుని వలన కన్య అయినటువంటి మరియ గర్భములో ఆయన ఉద్భవించాడు. ఉద్భవించినటువంటి ప్రభువుకు కూడా మన వలనే ఆయనకి కూడా ఆకలి వేసింది. 40 దినాలు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉండి పిమ్మట ఆయన ఆకలి కొన్నగా శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తున్నాడు. ఏంటి అని అంటే, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుము. ఏం చెప్తున్నాడు? ఆకలి కలిగినటువంటి ఆయన దగ్గరికి వచ్చి రాళ్ళను చూపించి, రాళ్ళను ఎక్కడున్నాడు ఈయన? అరణ్యములో ఉన్నాడు. అరణ్యానికి కొనిపోబడ్డాడు ఆత్మచేత. రాళ్ళను చూపించి రొట్టెలగినట్లుగా నీవు ఆజ్ఞాపించు. ఇప్పుడు ఆకలి అయినటువంటి ఆయనకి ఎలా ఆయన ఆకలి దప్పికలు ఆయన ఆకలి తీర్చబడాలా? ఇప్పుడు అక్కడ రొట్టెలు ఎలా వస్తాయి ఆయన ఆకలి తీర్చబడాలంటే? కాబట్టి నువ్వేం చేస్తావు అంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే కనుక ఈ రాళ్ళని రొట్టెలుగా చేయమంటున్నాడు, ఆజ్ఞాపించమంటున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు రాళ్ళని రొట్టెలుగా చేయలేదు. ఆయన ఏమంటున్నాడంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనను. ఈయన తనంతట తానుగా ఏది కూడా చెప్పడం లేదు. అంటే ఈ మాట మనుష్యుడు రొట్టె వలన కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అనేది రాయబడి ఉన్నదంట. అది ఎక్కడ రాయబడి ఉన్నది అని అంటే, చూడండి, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచన భాగమును చదువుకుందాం. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగచేసి నీవే కాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించును. ఎక్కడ రాయబడింది మాట? ఏ మాటని యేసుక్రీస్తు ప్రభువారు
అపవాదితో, శోధకుడితో మాట్లాడుతున్నాడు అని అంటే, ధర్మశాస్త్రములో అనుగ్రహింపబడిన దేవుని యొక్క మాటని యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ సందర్భము కూడా చూడండి, ఆ సందర్భాన్ని కూడా మనం చూసినట్లయితే ఇజ్రాయేలు ప్రజలైనటువంటి వారు వాగ్దత్త దేశంలోనికి వెళ్ళి దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను, విధులను వారు అనుసరించి నడుచుకొందురో లేదోనని దేవుడు వారిని శోధించి వారి హృదయములో ఏమి ఉన్నదో తెలుసుకొనడానికంట దేవుడు వారిని అణచేటువంటి నిమిత్తము వారికి దేవుడు ఏం కలుగచేశాడు అంటే ఆకలి అనేటువంటిది కలుగచేశాడు. ఇక్కడ వీరు కూడా ఎక్కడున్నారు? అరణ్యములో వీరు ప్రయాణము చేయుచున్నారు. ఐగుప్తు దాస్యత్వములో నుంచి వారిని విమోచించాడు. విమోచించి అరణ్య మార్గములో వారు నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని పరీక్షించాలనుకున్నాడు. దేవుడు వారిని పరిశోధించాలనుకున్నాడు. వారి హృదయంలో ఏముందో తెలుసుకోవాలి అనుకున్నాడు. అనుకొని వారికి ఏం కలుగచేశాడు? ఆకలిని పుట్టించాడు. ఆకలిని పుట్టించి ఆయన వారి విషయమై దేవుడు ఏ మాట సెలవిస్తున్నాడు అని అంటే, నరులు ఆహారము వలన కాదు కానీ యెహోవా నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన, ఒక మాట కాదు, ఏ మాట కాదు, ఈ మాట కాదు, ప్రతి మాట వలన కూడా జీవించును అని చెప్పారు. ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలైతే అరణ్య మార్గములో దేవుడు వారిని పరీక్షించినప్పుడు, పరిశోధించినప్పుడు వారైతే దేవుని ఎడల విశ్వాసం ఉంచకపోయి ఉన్నారు. దేవుని కొరకు వారు ఎంత మాత్రము కూడా కనిపెట్టుకోలేకపోయి ఉన్నారు. కనిపెట్టుకోనలేక వారు మోషేను సనగడం అనేటువంటిది ఆకలైంది. ఆకలైనటువంటి వారు ఏం చేశారు అంటే మోషే మీద సనగడం ప్రారంభించారు. ఐగుప్తులో మేము చనిపోలేమని మమ్మల్ని అరణ్యంలోనికి తీసుకుని వచ్చావా? ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చావా? వారికి కలిగినటువంటి ఆకలికి వారు ఏం చేస్తున్నారు అంటే మోషే మీద సనగడం అనేది మనకి కనబడదు. ఇవన్నీ మనకి తెలిసినవి, అవన్నీ కూడా నేనేమి మీకు. కానీ దేవుడైతే వారికి ఏమి సెలవిచ్చాడు? ఐగుప్తు నుంచి వారిని విమోచించి తీసుకుని వచ్చేటువంటి దేవుడు 40 సంవత్సరములు వారు అరణ్య మార్గంలో వారు ప్రయాణం చేయాలి అంటే దేవుడు వారికి ఆహారాన్ని సిద్ధపరిచి ఉంచడా? వారి దప్పిక తీర్చడానికి దేవుడు వారికి నీటిని వారికి ఇవ్వడా? ఇచ్చే దేవుడే. అయితే వారికి ఆకలి పుట్టించింది ఆయనే, వారికి దప్పికని కలగజేసింది కూడా. ఎందుకు కలగచేశాడు చూడండి. వారి 40 సంవత్సరాల అరణ్య మార్గంలో నడిస్తే వారి కాలు వాయలేదంట, వారి వస్త్రాలు మాత్రము మాసిపోలేదంట. వాళ్ళ కాళ్ళు వాయలేదు, వాళ్ళ యొక్క వస్త్రాలు మాయలేదు, అవి చిరిగిపోలేదు. యెహోషువ కాలేబుని గురించి అయితే దేవుడు వారి యొక్క బలము కూడా తగ్గిపోలేదు అంటున్నాడు. కానీ వారికి ఏం పుట్టించాడు అంటే ఆకలిని పుట్టించాడు. ఆకలిని వారి హృదయంలో ఏమి ఉన్నది అనేటువంటిది ఆయన తెలుసుకొని చేయించాడు. కాబట్టి వారిని పరిశోధించడానికి వారికి ఆకలి కలిగింది. అయితే దానిని వారు ఎంత మాత్రం కూడా గ్రహించలేకపోయారు. ఆకలి వారికి పుట్టినప్పుడు శరీరము వారిని ప్రేరేపింప చేస్తూ ఉన్నప్పుడు వారు దానిని తాలుకొనలేకపోయారు. వారు సనగడము, వారు శోధించడము అనేటువంటిది. ఇప్పుడు ఇజ్రాయేలు చేసినట్టు అరణ్య మార్గములో ఇజ్రాయేలు చేసినటువంటి అపరాధము ఏదైతే ఉన్నదో, వారు అరణ్య మార్గములో నడిచేటప్పుడంట 10 మారులు దేవుని శోధించారంట.
వారి హృదయము దేవుని ఎడల స్థిరముగా లేదంట. వారు దేవుని ఎడల నమ్మిక అనేటువంటిది ఉంచలేకపోయారు. దేవుడు వారి ఎడల అనేకమైనటువంటి అద్భుతాలను, మహోన్నతమైనటువంటి గొప్ప కార్యాలను, మునపెన్నడూ జరగనటువంటి కార్యాలను, చూడనటువంటి కార్యాలను ఇజ్రాయేలు ప్రజల పక్షముగా అరణ్య మార్గములో దేవుడు చేశాడు. అయినా కూడా వారి యొక్క హృదయము అనేటువంటిది దేవుని ఎడల స్థిరముగా లేకపోయిందంటండి. వారి యొక్క సనుగులు వినినటువంటి దేవుడు, వారి సనుగులు వినినటువంటి దేవుడు మోషే గారు చేసినటువంటి ప్రార్థన ఆలకించి వారికి ఏం చేస్తున్నాడు అంటే, ఆకాశము నుండి మన్నాన్ని కురిపించి వారికి ఆహారమునైతే అనుగ్రహింపచేశారు. కానీ వారి శోధించడాన్ని బట్టి, వారి సనగడాన్ని బట్టి వారికైతే ఆకాశము నుండి దేవదూతలు తినేటువంటి ఆహారము వారికి అనుగ్రహించబడింది. కానీ వారిని గూర్చి మాత్రం దేవుడిచ్చిన సాక్ష్యం ఏమిటి? వారి దేవుని ఎడల నమ్మిక కలిగి ఉన్నారని సాక్ష్యం ఇస్తున్నాడా? వారి హృదయాలు దేవుని ఎడల స్థిరంగా ఉన్నాయని సాక్ష్యం ఇస్తున్నాడా? ఇవ్వడం లేదు. వారు దేవుని ఎడల వారి నమ్మిక లేని వారుగా, దేవుని ఎడల వారి అద్భుతాలను చూసినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, గానం చేస్తున్నారు. దేవుడైనటువంటి యెహోవా బలవంతుడని చెప్పి గాన ప్రతిగానాలు, ఆయన వంటి దేవుడు మరి ఇక ఎక్కడనే లేడు అని చెప్పి వారు తంబురులతో, సితారులతో దేవుడిని గాన ప్రతిగానములు చేస్తున్నారు. కానీ మరలా ఏదైనా వారి కొంచెం ఆటంకం, కొంచెం ఇబ్బంది కలిగింది అంటే మరలా తిరిగి ఏం చేస్తున్నారు? దేవునిని సనగడం, మోషే గారిని సనగడం చేస్తూ ఉన్నారు. అంటే మోషే గారి మీద ఒక దేవునినే వారు శోధించినట్లుగా మనకి. కానీ ఇజ్రాయేలు ప్రజలైతే దేవుని ఎడల నమ్మిక ఉంచలేకపోయి ఉన్నారు. ఇజ్రాయేలు చేసినటువంటి దోషము, ఇజ్రాయేలు చేసినటువంటి అపరాధము, ఇజ్రాయేలు చూపించినటువంటి అవిధేయత అనేటువంటిది తప్పించబడేటట్లుగా వారి పక్షముగా వారి పాపములను పరిహరింప చేయడానికి వచ్చినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు ఇప్పుడు ఆయన కూడా అరణ్యములోనే ఆకలిగొన్నాడు. అపవాది చేత, ఈయనంటే ఎవరి చేత శోధింపబడుతున్నాడు? అపవాది చేత శోధింపబడుతుంది. ఈయన అపవాది చేత శోధింపబడుతున్నప్పుడు ఆయన వీరి దగ్గరికి ఎలా వచ్చాడు? ఈయన అపవాది ఎలా వచ్చాడంటే, ఎవరి దగ్గరికి ఎలా రావాలో శోధకునికి బాగా తెలుసండి. సేవకుల దగ్గరికి ఎలా రావాలో దేవుడికి, అపవాదికి తెలుసు. విశ్వాసం దగ్గరికి ఎలా రావాలో అపవాదికి బాగా తెలుసు. ఇజ్రాయేలు ప్రజలనైతేనేమో ఎలా ప్రేరేపించింది అంటే, మోషే గారి మీద సనగడానికి ప్రేరేపించింది కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయన దేవుని కుమారుడని దానికి తెలుసు. ఆయన రాళ్లను రొట్టెలుగా చేయగలిగిన శక్తి గలవాడని అపవాదికి, శోధకుడికి బాగా తెలుసు. ఎలా ప్రేరేపిస్తూ ఉంది అపవాది అని అంటే, ఈ రాళ్ళని నీ రొట్టెలుగా చేసుకునే దేవుని కుమారుడు అయితే. ఆయన ఏమంటున్నారు అంటే, నరుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు కాదా? యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు కాదా? దేవుని కుమారుడేగా. ఆయన ఆజ్ఞాపిస్తే రాళ్ళు రొట్టెలుగా మారవా? మారతాయి. కానీ ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు రాళ్ళని రొట్టెలుగా చేయకుండా దేవుని వాక్యాన్ని ఎందుకు చెప్తున్నాడు? ప్రవక్తల ద్వారా వ్రాయబడినటువంటి వాక్యాన్ని ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నాడు. నరుడు రొట్టె వలన కాదు కానీ
దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేయడానికి వచ్చాడా? సూచక క్రియలు చేయడానికి వచ్చాడా? నేను దేవుని కుమారుని అని మహత్కార్యములను చేయడానికి వచ్చాడా? నేను దేవుని కుమారుని దేని కొరకు వచ్చాడైనా? నా ఇష్టాన్ని నేను నెరవేర్చడానికి నేను రాలేదు, దేవుని ఇష్టాన్ని నేను నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను. ఏంటి దేవుని యొక్క ఇష్టం? ఏంటి దేవుని యొక్క చిత్తం? అద్భుతాలు చేయడమా? రాళ్ళను రొట్టెలుగా చేయడమా? లేకపోతే దేవాలయం శిఖరం పై భాగం నుంచి కిందకి దుమకడమా? ఇదా యేసుక్రీస్తు ప్రభు వారికి దేవుడు అనుగ్రహింపజేసిన పరిచర్య? కానీ కాదు సుమా. 40 దినములు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉండిన పిమ్మట శోధకుడు ఆయన్ని శోధించచ్చు రాళ్ళని రొట్టెలుగా చేసుకోమంటున్నాడు. 40 దినాలు దేని కొరకు మనం ఉపవాసం ఉండాలా? దేని కొరకు? అద్భుతాల కొరకు, ఆశ్చర్యకరమైనటువంటి క్రియల కొరకు కాదండి. దేవుడు అద్భుతాలు చేయగలిగిన శక్తి గలవాడే, మహోన్నతమైన గొప్ప కార్యములను చేయగలిగిన శక్తి గలవాడే. కానీ దేని కొరకు ఉపవాసం ఉండాలా? ఎలా ఉపవాసం ఉండాలా అంటే, ఉపవాసించిన మనము దేనిని విసర్జిస్తున్నాము అంటే, ఆహారాన్ని, అన్నపానములను మనం విసర్జిస్తున్నాం. అయితే మనకి ఆకలి లేదా? అయితే మనకి దప్పిక లేదా? ఉంటుంది. అయితే ఉపవసించిన మనము దేని చేత జీవించాలా? ఉపవసించిన మనం ఎలా జీవించాలా? మనల్ని జీవింపచేసేది ఎవరు అంటే, మన రొట్టె వలన కాదు, మనం ఆహారం వలన కాదు, దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన కూడా మనము జీవించాల. 40 దినాలు అనగానే నీ దగ్గర కూడా ఎవరు వస్తారు? శోధకుడు వచ్చేస్తాడు. అమ్మ నేను ఉండలేను, నా వల్ల కాదు, నాకు బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది, నాకు థైరాయిడ్ ఉంది, నాకు గుండె జబ్బు ఉంది, నాకు ఆ జబ్బు ఉంది, నాకు ఈ జబ్బు ఉంది, నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, నాకు కడుపు మంటుంది, నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది, నా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, నా గౌడాడలో స్టోన్స్ ఉన్నాయి. అసలు మనకి మన దేహంలో ఉన్న ప్రతి పార్టీలో కూడా మనందరం బలహీనమే. ప్రతి పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పుకోవడానికి లేదు. అందరం కూడా బలహీనం. మన దగ్గర నేను ఉండలేను, నా వల్ల కాదు అంటే నువ్వు జీవించేది ఆహారం వల్ల మాత్రమే నువ్వు జీవిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు తినేటువంటి ఆహారమే నేను బ్రతికిస్తుందని నువ్వు అనుకుంటున్నావా? యేసు క్రీస్తునందుకు వచ్చిన నీవు, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీకు అన్న పానములే నీకు జీవాన్ని కలుగ చేస్తున్నాయా? ఏంటి నీకు జీవాన్ని కలుగ చేసేది? ఏంటి నీకు జీవాన్ని కలిగి? నీ వద్దకు కూడా శోధకుడు వచ్చి ఉంటాడు. మీరు కూడా దేనికి ప్రేరేపించబడుతున్నారు? అపరాధికి ప్రేరేపించబడుతున్నారా? ప్రభువైన యేసు క్రీస్తునికి ప్రేరేపింపబడుతున్నారా? ఏ ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తుంది? ఏ ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తుంది? ఏ ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తా ఉన్నది? ఉపవాసం ఉండడానికి, ఉపవాసం ఉండకపోవడానికి. ఉపవాసం ఉండలేదు, నేను ఉండలేను అనుకున్నావు అంటే నా వల్ల కాదు, నేను తినాల్సిందే, నేను త్రాగాల్సిందే. ఇక్కడ తిండిని గురించి చెప్పడం లేదండి. నేను త్రాగాల్సిందే, నేను లేకపోతే నేను అసలు నిలబడలేను, నేను కూర్చోలేను అని మనల్ని ప్రేరేపించేటువంటి శక్తి మనలోనే ఉంటుంది. మనలోనే నుండి ఉపవాసానికి, దేవుని సన్నిధికి మనల్ని ఏం చేస్తుంది? మనల్ని దూరపరిచేటువంటిదిగా ఉంటుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తూ ఉన్నది అంటే, నరుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన కూడా జీవించాల, జీవిస్తారని రాయబడింది.
ఇప్పుడు శోధకుడు ఆయన దగ్గర నుంచి వెళ్ళాడా లేదా? ఇప్పుడు రాళ్ళ దగ్గర నుంచి వెళ్ళాడా లేదా పక్కకి? లేదు. నువ్వు కుమారుడు అయితే నువ్వు రాళ్ళని రొట్టెలుగా చేస్తేనే నువ్వు దేవుని కుమారుడు అంటున్నా. ఎప్పుడైతే దేవుని మాట ఆయన చెప్పాడు, ఆయన కాదు మనకు మంచి మాదిరి చూపిస్తాడు. మనం కూడా ఏం చెప్పాలా? నీలో ప్రేరేపణ కలుగుతూ ఉంటది. కలిగినప్పుడు ఏం చెప్పాలా? నరుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవించును అని మనకి దేవుడు ప్రేరేపింపచేయాలి. దేవుని మాట అనేటువంటిది మనల్ని దేవుని సన్నిధిలో నిలబెట్టడానికి శక్తి కలిగినదిగా మనలో పని చెయ్యాల. అయితే ఇక్కడ ఏదైనా ఒక మాట దేవుని మాట అనేటువంటిది ఎలా ఉంటది అని అంటే చూడండి, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 23వ వచ్చిన భాగమును చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 46వ వచ్చిన భాగము. మరలా వారితో ఇట్ల నీతో సాక్ష్యముగా నేను పలికిన మాటలన్నిటినీ నీ మనస్సులలో పెట్టుకుని నీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవము. మరియు మీరు స్వాధీనపరచుటకు యోర్దానును దాటబోవచ్చిన దేశములో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. మోషే గారు, యెహోషువ గారు ఈ పైన 32వ అధ్యాయంలో కీర్తన అశాంతము అయిపోయి ప్రజలకు వినిపించిన తర్వాత, అనగా దేవుడు మోషే గారితో మాట్లాడినటువంటి ప్రతి మాటను కూడానంట ఇజ్రాయేలు సర్వ సమాజం అంతటికీ కూడా వినిపించిన తర్వాత, వారు సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఏమని చెప్తున్నారు అని అంటే కనుక, నేను పలికిన ఈ మాటలన్నిటినీ నీ మనస్సుల్లో పెట్టుకొని నీ సంతతి వారు తమ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకోవాలని నువ్వు వారికి ఆజ్ఞాపించాల. మోషే గారికి దేవుడు చెప్పాడు. అయితే ఈ మాట అనేటువంటిది ఎటువంటిది? ధర్మశాస్త్రము ద్వారా అనుగ్రహింపబడిన దేవుని మాట అనేదంట. ఇక మోషే గారితో దేవుడు చెప్తే, ఇది మీకు నిరర్ధకమైనటువంటి మాట కాదు, ఇది మీకు జీవమే. అంటే దేవుడు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా ఆయన నిరర్ధకంగా మాట్లాడడం లేదు. ఆ దినమున ఇజ్రాయేలుతోనే కానీ, ఈ దినమున మనతోనే కానీ, కుమారుని ద్వారా మాట్లాడినటువంటి మాటే కానీ ఏ మాట కూడా ఆయన నిరర్ధకంగా ఎవరితోనూ కూడా మాట్లాడడు. ఎలా మనతో మాట్లాడతాడు ఆయన అంటే, అది మనకి జీవము కలిగినట్లుగా మనతో మాట్లాడుతున్నాడు. అందుకే ఇది మీకు జీవమే. అయితే ఆ జీవాన్ని ఇజ్రాయేలు ప్రజలు పొందుకోవాలి అని అంటే ఏం చేయాలంట? మోషే గారి ద్వారా పలుకబడినటువంటి దేవుని యొక్క ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలు, కట్టడలు, విధులు, ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా వాళ్ళు ఏం చేయాలంటే వారి మనస్సులో పెట్టుకోవాలంట. అంతేకాదు ఆ వాక్యముల అన్నిటినీ కూడా వారు అనుసరించి నడుచుకునేటువంటి వారుగా ఉండాలి. వాక్యముల అన్నిటినీ అంటే అవసరమైన వాటిని తీసుకొని ఎలా ఉంటుంది
ఉన్నది అని అంటే దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు, దేవుని వాక్యాన్ని చెప్పేటప్పుడు ఎలా వింటారు అని అంటే, మీకు అనుకూలమైన వాటిని మీరు రిసీవ్ చేసుకుంటారు. మీకు కొంచెం కష్టం అనిపించింది అనుకోండి, లేదంటే మీకు నచ్చలేదనుకోండి, ఆ మాటలు ఏవి కూడా అది మీకు కాదు అన్నట్లుగా విడిచిపెడతారు. ఎప్పుడు కూడా దయచేసి ఇలా వినవద్దు వాక్యాన్ని, అలా చదవద్దు వాక్యాన్ని. మీకు అనుకూలంగా ఒక వాక్యం తీసుకొని చదువుకోవడం, వెళ్ళిపోవడం. బాగా వస్తేనేమో ఇది ఈరోజు నాతో దేవుడు. ప్రతి మాట కూడా ఎక్కడ ఉండాలంట? మన మనస్సులో ఉంచుకొని ప్రతి మాటను కూడా మనం ఏం చేయాలంట? అనుసరించి నడుచుకునే వారిలాగా ఉండాలంట. ఇజ్రాయేల్ సర్వ సమాజానికే కాదు, యెహోషువ గారితో దేవుడు మాట్లాడేటప్పుడు కూడా చెప్తూ ఉన్నారు. చూడండి, యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచన భాగాన్ని చదువుకుందాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. ఇక్కడ యెహోషువ గారు, ఇక్కడ మోషే గారు మనకి 32వ అధ్యాయము 34వ వచన భాగంలో మనకి కనబడుతూ ఉన్నారు. అయితే వారు కేవలం బోధించి ఆజ్ఞాపించడానికి మాత్రమే కాదు, బోధించేటువంటి యెహోషువ గారిని గురించి కూడా ఏం చెప్తున్నాడు అంటే, బోధించేవారే కానీ వినేటువంటి వారే కానీ ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి అంటే, బోధించడంలో కూడా ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీవు తప్పిపోకూడదు అంటున్నాడు. మరి ఇది బోధించేటువంటి ఆయన ఎలా ఉండాలంట? దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు. ఎలాగా? రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడుము. దివారాత్రులు నీవు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గాన్ని నీవు వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు అని చెప్తున్నాడు. అంటే దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట కూడా ఏమవుతూ ఉన్నది అంటే, మనల్ని జీవింపచేసేదిగా ఉన్నది. రాయబడిన దాని అంతటి ప్రకారం ఏదో ఒక వాక్యము కాదు, అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం తీసుకోవడం కాదు, మనకి నచ్చినట్లుగా మనకి నచ్చిన దాన్ని గైకొని మనకి కష్టతరమైన దాన్ని విడిచిపెట్టడానికి కాదు. నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచావు అంటే, దేవుని నామము నీకు పెట్టబడింది అంటే, దేవుని వాక్యము నీ వద్దకు వచ్చింది అంటే, ప్రతి వాక్యము కూడా, ప్రతి మాట వలన కూడా నీకు ఏం కలుగుతూ ఉన్నది అంటే, జీవము అనేటువంటిది కలుగుతూ ఉన్నది. ఇప్పుడు చూడండి, మనము జీవించాలి అంటే ఆహారముతో మనం జీవించడంలా లేదు, మనం దీర్ఘాయుష్ను కలిగి ఉండాలి అంటే మంచి మంచి భోజన పదార్థాలను తింటే, శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థములను మనం తింటే ఏదో దీర్ఘాయుష్మంతులుగా బ్రతుకుతామనుకోబాకండి. దేవుడిచ్చినటువంటి మాట మనకేం కలుగ చేస్తుందంట? జీవాన్ని కలుగ చేస్తా ఉన్నదంట. మనం ఏం చేస్తున్నది? 32:47లో చూస్తే, మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. ఏంటంట? దీర్ఘాయుష్మను. నువ్వు బ్రతకాలి అన్నా నీకేం కావాలా? దేవుని మాట కావాలా? నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలి అంటే నీకేం కావాలా? దేవుని మాట. దేవుని మాటను కనుక మనము గైకొన్నటువంటి వారమైతే ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మనమంట మరణము అనేటువంటిది మనం రుచి చూడమంటండి. మనకేమి ఉండదు, ఎలాంటి జీవాన్ని మనకి దేవుడిస్తున్నాడు? మరణము అనేటువంటిది మనకి లేకుండా మనకి జీవము అనేది అనుగ్రహించబడతా ఉన్నది. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము
24వ వచ్చిన భాగం నుండి చదువుకుందాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు ఏమని? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవమును కలవాడు. మనం ధర్మశాస్త్రంలో చూసాం కదా, దేవుడు ఏమంటున్నాడు? నరుడు ఆహారము వలన కాదు కానీ దేవుని మాట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవించును. ఇప్పుడు మనలో ఆహారము వలన కాదని మనం ఎరుగుతున్నాం, దేవుని మాట నుండి వచ్చేటువంటి ప్రతి మాట. అయితే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అవిధేయులు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వారు లోబడకపోయి ఉన్నారు. లోబడకంట ఇశ్రాయేలు ప్రజలు ఏం కోరుకున్నారు అంటే మరణాన్ని కోరుకున్నారంట. వాళ్ళ ఎదుట మరణము జీవము రెండు పెట్టబడ్డాయి, శాపము దీవెన రెండు పెట్టబడ్డాయి, ఇంకా మేలు కీడు రెండు పెట్టబడ్డాయి. మీకు ఏది కావాలో కోరుకోండి అన్నాడు. కానీ మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులగున్నట్లుగా దేవునిని ప్రేమించి హత్తుకుని ఆయన వాక్యములను మీరు కోరుకున్నట్లుగా జీవాన్నే కోరుకోమని చెప్తున్నాడు. మంచి తండ్రి కనుక ఆయన ఏం చెప్తాడు? తండ్రి ఎప్పుడు ఏం చెప్తాడు? మేలైన దాన్నే కోరుకోమంటాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని నిరాకరించారు. దేవుని యొక్క వాక్యానికి వారు ఎంత మాత్రము లోబడక వారి యొక్క స్థితిని గురించి దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 14వ వచ్చిన భాగం చదువుకున్నాం. కాబట్టి యెరూషలేములో ఉన్న ఈ జనులను అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి. నేను మరణముతో నిబంధన చేసుకుంటుని, పాతాళముతో ఏకమైతిని. ఉపద్రవము ప్రవాహముల వలె వడిగా దాటినప్పుడు అది నా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటుని మాయ క్రింద దాగి ఉన్నాము అని మీరు చెప్పుకొనిచున్నారే. చూడండి, దేవుడు హృదయములో ఉన్నటువంటి సంగతులను ఎరిగి మాట్లాడేటువంటి దేవుడండి. వాళ్ళంట మరణముతో నిబంధన చేసుకున్నారంట, పాతాళముతో వాళ్ళు ఏకమైపోయారు. ఏకమైపోయి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఉపద్రవము ప్రవాహము వలె వడిగా దాటేటప్పుడు మా దగ్గరికి రాదు. అబద్ధాలను మాకు మేము ఆశ్రయంగా చేసుకున్నాము, మాయ క్రింద మేము దాగి ఉన్నాం అని వీళ్ళు చెప్పుకుంటున్నారంట. చెప్పుకుంటూ ఉంటే దేవుడైతే వారిని వారి యొక్క ఇష్టానికి ఎంత మాత్రం కూడా అప్పగించలేదండి. వారి ఇష్టానికి వారిని ఎంత మాత్రం అప్పగించిన వాళ్ళు మరణముతో నిబంధన చేసుకున్నారు. పాతాళముతో వాళ్ళు దేన్ని ప్రేమిస్తున్నారు? మరణాన్ని ప్రేమిస్తున్నారు. జీవాన్ని వారు ప్రేమించడం లేదు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని వారు నిర్లక్ష్య పెడుతున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని వారు త్రోసివేస్తున్నారు. దేవుని వాక్యాన్ని వారు త్రోసివేయటాన్ని బట్టి దేవుడు వారిని గురించి మాట్లాడే తర్వాత భాగంలో 18వ వచ్చిన భాగంతో చెప్తున్నాడు. చూడండి, మరణముతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడును, పాతాళముతో మీరు చేసుకున్న ఒడంబడిక నిలువదు. ప్రవాహము వలె ఉపద్రవము మీ మీదుగా దాటినప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారెగుదురు. వచ్చినప్పుడెల్లను అది మిమ్మల్ని ఈడ్చుకొని పోవును. ప్రతి ఉదయము, ప్రతి పగలు, ప్రతి రాత్రి అది వచ్చును. ఇట్టి ప్రకటన గ్రహించడం వలన మహాభయము పుట్టును. అది మరణంతో నిబంధన చేసుకుంటే దేవుడంత వారినంత మాత్రం కూడా
విడిచిపెట్టాల. అంటే దేవుని వాక్యానికి వారు లోబడలేదని చెప్పి, దేవుని వాక్యాన్ని వారు త్రోసివేస్తున్నారని చెప్పి, వారు అబద్ధాలను నమ్ముకొని మాయను వారు అశ్లీలుగా మాయను వారు శరణ్యంగా చేసుకున్నప్పటికీ కూడా దేవుడు వారిని విడిచిపెట్టట్లేదండి. వారి ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రేమ ఎటువంటిది అంటే శాశ్వతమైనటువంటి ప్రేమ. అందుకనే దేవుడు మరలా వారి యొక్క అవిధేయతంతటిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని చెప్తున్నాడు, మరణముతో మీరు చేసుకునే నిబంధన కొట్టివేయబడును, పాతాళముతో మీరు చేసుకునే వడంబడిక నిలబడదు. అంటే దేవుడు ఏం చేయబోతున్నాడు? వారు చేసుకుని నిబంధనను, వారు చేసుకుని వడంబడికలను కొట్టివేస్తూ ఉన్నాడు. దేవుడు వారికి ఏమి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు? మరణములో నుండి వారిని జీవములోనికి దాటింప చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇష్టపడి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపించాడు. ఇప్పుడు ఎలా వారు నడుచుకోవాలా అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నోట నుండి వచ్చేటువంటి మాటను, ప్రతి మాటను కూడా వారు గైకొనేటువంటి వారుగా ఉండాల. వారికి ఇప్పుడు జీవం అనేటువంటిది ఎక్కడి నుంచాడు? ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయేలు ప్రజలు నెరవేర్చబడకపోగా వారు నెరవేర్చబడకపోవడాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దాన్ని నెరవేర్చి ఇప్పుడు వారి పక్షంగా దేవుడు ఏమి అనుగ్రహిస్తున్నాడు అంటే జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆశీర్వాదాన్ని వారి కొరకు అనుగ్రహింపజేస్తున్నాడు. మేలును వారికి ఆ జీవాన్ని అనుగ్రహింపచేయటానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఆయన ఏమంటున్నాడు? నరుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవించమంటున్నాడు. అంతేగాని రాళ్ళని రొట్టెలుగా ఆయన అద్భుతాలు చేయడానికి కాదండి. ఆయన దేవుని యొక్క మాట ఏదైతే ఉన్నదో దానిని ప్రకటించడానికి ఆయన వచ్చాడు. ఆయన వాక్యమును వినినటువంటి వారు, ఆయన నోట నుండి వచ్చినటువంటి మాట యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన పంపినటువంటి తండ్రి యందు ఎవరైతే విశ్వాసం, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన అంతటా ఆయన వచ్చాడా? కాదు. తండ్రి వలన అనుగ్రహించబడిన కుమారుడు కనుక ఇప్పుడు ఎవరు ప్రభు మాట వినినప్పుడు ఈయన తండ్రి వలన పంపబడిన వాడని ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో అటువంటి వారంట మరణములో నుండి జీవములోనికి దాటింపబడుతున్నారు నిశ్చయముగా అని చెప్తున్నాడు. ఖచ్చితంగా దేవుని మాట అనేటువంటిది ఎవరి నోటన ఉన్నది? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నోటన దేవుడు అనుగ్రహింపజేశారు. మోషే గారి ద్వారానే దేవుడు మాట్లాడారు. మోషే గారి ద్వారానే దేవుడు, నీ సహోదరులలో నీ వంటి ప్రవర్తన నేను ఒకరిని పుట్టించేదను అని నోటన నా మాట నుంచుతానని. ఆ మాట అంగీకరించని వారు ఏమవుతారు అంటే కొట్టివేయబడతారని దేవుడు మోషే గారి ద్వారానే ముందుగానే వ్రాయించి ఉంచారు. కాబట్టి ఇప్పుడు ఆ మాటగానే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు విశ్వసించేటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారి ఎడల ఉంచే విశ్వాసం ఎటువంటిగా ఉండాలా? తండ్రి అయినటువంటి దేవుని యొక్క నోట నుండి వచ్చినటువంటి మాటగా ప్రభువు నుండి మనం విశ్వాసం ఉంచి ఆయన చెప్పినటువంటి ప్రతి మాటను కనుక మనము గైకొనినట్లయితే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం? మరణములో నుండి మనము జీవములోనికి మనము దాటింపబడుతూ ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని మనము గ్రహించ ఆయన మాటలు అనేటువంటివి చూడండి. మనకి ఇదే యోహాను సువార్త, ముగిస్తానమ్మా, బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 31వ వచ్చిన భాగం నుండి చదువుకుందాం. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించును అని రాయబడినట్టు మన పితరులు అరణ్యములో
మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే నీకు ఇయ్యలేదు, నా తండ్రి పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము నీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమైనదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. కావున వారు ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుని. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు అనుగ్రహించేటువంటి ఆహారం ఏమిటి అని అంటే ఇక్కడ చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు అనుగ్రహించేటువంటి ఆహారము ఏమిటి అని అంటే జీవాహారము నేనే అని చెప్తున్నాడు. జీవాహారము నేనే. వారు ముందు దానికి ముందుగా ప్రభుతో చెప్తున్నారు ఏమనంటే, మోషే పరలోకము నుండి వచ్చినటువంటి ఆహారాన్ని అనగా మన్నాను భుజించుతున్నని వారు చెప్తుంటే, మోషే పరలోకము నుండి నీకు ఆహారాన్ని ఇవ్వలేదు అని చెప్తూ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు అని అంటే, పరలోకము నుండి వచ్చేటువంటి ఆహారాన్ని ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఇవ్వడానికి మనుష్య కుమారుని కంట దేవుడు అధికారాన్ని అనుగ్రహించాడు. ఎందుకు ఈ సందర్భాన్ని కనుక మనం చూస్తే ఏం కనబడుతుంది అంటే కనుక, యేసుక్రీస్తు ప్రభువారంట 5 రొట్టెలు 2 చేపలను ఆయన విస్తారమగునట్లు ఆయనంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు అక్కడ అనేకులు భుజించడము, అంతేకాకుండా 12 గంటలకు ఎత్తడము అనేది జరిగింది. ఈ అద్భుతాన్ని వారు చూసినప్పుడు అనేకులు ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే, వెంబడించేటువంటి వారు ఎలా వెంబడిస్తున్నారు అంటే, ఆయన రొట్టెలను వారికి అనుగ్రహింప చేయడాన్ని బట్టి, వారు భుజించడాన్ని బట్టంట ప్రభువుని వెంబడిస్తున్నారు. అందుకు ప్రభు వాళ్ళతో ఏం చెప్తున్నారు, మీరు క్షయమైపోయేటువంటి ఆహారము కొరకు మీరు కష్టపడవద్దు, అక్షయమైనటువంటి ఆహారము కొరకు మీరు కష్టపడు, దానిని మీకు అనుగ్రహించటానికి దేవుడు మనుష్య కుమారునికి అధికారం ఇచ్చి ఉన్నాడు. అయితే అది మాకు ఎల్లప్పుడూ దయచేయమని మీరు అడుగుతూ ఉన్నారు. అడిగితే లోకానికి జీవనిచ్చేటువంటి ఆహారం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారి, అంటే జీవాహారము నేనే అని చెప్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పాడు, ఇదిగో మేము నీ యందు విశ్వాసం ఉంచుతున్నామని వారు చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి వారిలో విశ్వాసం ఉంచినటువంటి వారు కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా ప్రతి గుంపులో కూడా ఎవరుంటారు అని అంటే, విశ్వసించేవారు ఉంటారు, విశ్వసించని వారు ఉంటారు. 12 మందిలో కూడా ఒకడు ఏమై ఉన్నాడు, ప్రభు పిలిచిన 12 మందిలో కూడా ఒకడు సాతాను అని చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రభువు హృదయాలను ఎరిగిన దేవుడు. ఎవరి విశ్వాసం ఎలా ఉంది, ఎవరు దేనిని ఆధారంగా చేసుకున్నారు, ఎలా ఆయన వెంబడిస్తున్నారు, ప్రభు సన్నిధిలోనికి వచ్చేటప్పుడు ఆయన్ని ఎలా వెంబడిస్తున్నారు, ఆయన ఎలా ఆరాధిస్తున్నారు, మరి ఏం ప్రార్థన చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆయన హృదయాలను ఎరిగినటువంటి దేవుడుగా ఆయన ప్రజలతో మాట్లాడుతాడని. ఆ దినమున భూమి మీద ఆయన శరీరధారిగా సంచరించేటువంటి దినములలో కూడా రొట్టెలను ఆయన భుజింప చేయడాన్ని బట్టి, అనేకులకు వడ్డించడాన్ని బట్టి ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఇది దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం. ఆయన వెంబడించేవారు ఎలా వెంబడించాలా, ఆయన వెంబడించాలి అని అంటే, ఆయన బ్రతకాలి అంటే ప్రభువు ఏది చెప్పినో, అందుకని
మనం ఆయన నోట నుండి వచ్చినటువంటి ప్రతి మాటను కూడా మనము గైకొనేటువంటి విశ్వాసం అనేది మనకి కావాలండి. ఇప్పుడు మనము ఉపవసించినటువంటి మనకి ఆకలి దప్పికలు లేకుండా ఉండాలి అని అంటే ప్రభువునందలి విశ్వాసం అనేటువంటిది మనకి ఎటువంటి ఆహారాన్ని ప్రభు మనకు అనుగ్రహింపచేస్తాడు? జీవాహారము అనేటువంటిది మనకు అనుగ్రహింపచేస్తాడు. ఇప్పుడు ఆ జీవాహారము ఏంటి? జీవాహారము ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని మనం ఎలా భుజించగలుగుతాము? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎలా ఆయనను మనము తినగలము, ఆయన రక్తాన్ని మనం ఎలా త్రాగగలము సనుక్కోవడం ప్రారంభించారు. ఎక్కడికి వెళ్ళినా కూడా విశ్వసించేవారు ఉంటారు, సనిగేవారు ఉంటారు. విశ్వసించేవారు ఉంటారు, విశ్వసించినటువంటి సొనుగుతూ ఉన్నారంట. సొనుగుతుంటే వారి హృదయాన్ని మెరిగిన దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువు వారితో మాట్లాడుతూ ఉన్నాడు అని అంటున్నాడు కదా. చూడండి 47వ వచ్చిన భాగం నుండి, విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు, జీవాహారము నేను. ఈ పితరుల అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి, దీనిని తినివాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేను. ఎవరైనా ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఎవడైనా సరే ఆయన ఇచ్చేటువంటి ఆహారాన్ని భుజించితే కనుక వాడు ఎల్లప్పుడూ జీవించును అంటున్నాడు. ఇప్పుడు మనకి ఆహారం కావాలా వద్దా? ఈ ఆహారం ప్రభునిచ్చేటువంటి ఆహారం మనకి కావాలి అని అంటే మనము ఆయన విశ్వాసం వరంగా ఉండాలా. విశ్వసించిన వారికి ఆయన ఏమై ఉన్నాడు అంటే జీవాహారమై ఉంటాడు. విశ్వసించినటువంటి వారికి ఏమి ఉండదు? ఆకలి ఉండదు. విశ్వసించిన వారికి దప్పిక అనేటువంటిది అని అంటాడు. నిజం. ఈ 58వ వచ్చిన భాగం చదవండి. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము, పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారమును తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రభువు ఏదైతే ఎల్లప్పుడూ మనము జీవించడానికి ఆయన జీవాహారముగా మారిపోయాడండి. ఆయన శరీరము, ఆయన రక్తము మనము తిని త్రాగితే ఏమవుతామంట? నిరంతరము ఎల్లప్పుడూ కూడా ఆయన జీవించుచున్నట్లుగానే మనము కూడా జీవించేటువంటి వరము. అంటే ప్రభు బల్లన అర్థము, ద్రాక్షారసము రొట్టెన అర్థము. రొట్టె ద్రాక్షారసం తింటే మనము ఆయనతో కూడా ఎల్లప్పుడూ జీవించగలిగిన వారం అవుతామా? ఏమి భుజించాలా? నిజమైనటువంటి ఆహారం, నిజమైనటువంటి పానం ఏమైనది? జీవాహారము ఏమిటి మనకి అని అంటే ప్రభువే చెప్తూ ఉన్నాడు. చూడండి ఏంటి అంటే 64వ వచ్చిన భాగమును చదువుకున్నాం. 62వ వచ్చిన భాగం యోహాను సువార్త 6వ అధ్యాయము 62వ వచ్చిన భాగమును చదువుకున్నాం. అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచినడలా ఈ మందులు ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయే జీవమునై ఉన్నవి, కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. ఏంటంటే మనల్ని జీవింపచేసేది ఒకటి ఆత్మ, రెండవది ఆయన మనతో చెప్పుచున్న మాటలు ఏమైనాయంట? ఆత్మయు జీవమునైన.
ఇప్పుడు మనం ఏం భుజిస్తే మనం ఎల్లప్పుడూ జీవిస్తాము? ఏం చెప్పాడు ప్రభువు? యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అంటే ఎవరైతే ఆయన మాట విని ఆయన పంపిన వాని యందు విశ్వాసముంచుతారో వారు ఏమిటంట? నిత్య జీవం. వారు మరణములో నుండి జీవములోనికి వాడు. ఇప్పుడు మనము ఎల్లప్పుడూ జీవించాలి అంటే మనం ఏం భుజించాలా? ఉపవసించిన మనకి దేవుడు భోజనముగా మనకి ఏం అనుగ్రహింప చేస్తున్నాడు అంటే, ఆహారముగా మనకి ఏం అనుగ్రహింప చేస్తున్నాడు అంటే ఆయన మాట. ఆయన మాట. ఉపవసించిన వాళ్ళకి ఆహారం ఏంటి? ఉపవసించిన వాళ్ళకి పానం ఏంటి? ఆయన నోట నుండి వచ్చేటువంటి మాటయే మనకి జీవాహారము, జీవజలపు బొక్కలు. కాబట్టి ఈ 40 దినాలు కూడా మనం దేనితో జీవించాలా? 40 దినాలేనా? నేను ఎప్పుడు చెప్తాను, మొదటి దినంకో 40 దినాలేనా? ఎల్లప్పుడూనా? మనం బ్రతికినంత కాలం కూడా మనల్ని జీవింపచేసేది ఏమిటి అని అంటే ఆయన నోట నుండి వచ్చేటువంటి మాటే మనల్ని జీవింపచేసేటువంటిది. అటువంటి విశ్వాసము అనేది ప్రభు దగ్గరికి వచ్చినటువంటి మనకి అవసరమే. ఈ మాట నన్ను జీవింపచేయును. ఈ విశ్వాసం ఇక్కడ విశ్వసించినటువంటి వారిని గురించి యేసుక్రీస్తు ప్రభు గారు అడుగుతూ ఉన్నారు ఇదే సందర్భంలో. మరి మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారా అని ఆయన శిష్యుల్ని అడుగుతుంటే పేతురు గారు లేచి ఏం చెప్తున్నాడు అంటే, నేనెక్కడికి వెళ్తానయ్యా, నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు. అంటే ఇప్పుడు మనము ఏంటి మనకి భోజనం? ఉపవసించిన వారికి ఏంటి మనకి పానము అంటే ఆయన నోట నుండి వచ్చిన మాటలే మనం ఏం చేస్తాయి? జీవింప చేస్తాయి. అయితే ఉపవసించిన మన దగ్గరికి ఎవరు వస్తారు? యేసుక్రీస్తు ప్రభు గారి దగ్గరికి వచ్చాడు. మరి మన దగ్గరికి కూడా వస్తాడా రాడా? ఖచ్చితంగా వస్తాడు. ఇప్పుడు మీరు ఇజ్రాయేల్ ప్రజలాగా మాట్లాడతారా? యేసుక్రీస్తు ప్రభు వారితో లాగా మాట్లాడతారా? ఎవరి ద్వారా మాట్లాడతారు? మీకు ఎవరి మాదిరి? ఎవరి మాదిరి? ఇజ్రాయేల్ ప్రజల్లాగా సడిగారు అనుకోండి, శోధించారు అనుకోండి. వారికైతే దేవుడు శాశ్వతమైన ప్రేమతో వాళ్ళని ప్రేమించి తన కృపను బయలుపరిచి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా వారికి రక్షణ అనేటువంటిది కలుగ చేశాడు. మరి మనకుందా ఇంకా? ఇప్పుడు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచాం. ఆయన ఎటువంటి రక్షకుడో మనం ఎరిగి ఉన్నాం. దేవుని యొక్క మహాత్మ్యంతో ఎరిగాం. ఆయన ఆత్మను వండుకున్నాం. ఆయన క్రియలంతా రుచి చూసాం. పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని మనం కలిగి ఇప్పుడు కనుక ఇజ్రాయేలులాగే మనం కూడా శోధనలో పడిపోయామనుకోండి, దేవుణ్ణి శోధించామనుకోండి, సేవకుల్ని శోధించామనుకోండి, మన ఎడల మరి దేవుడు ఏమని మాట్లాడతాడు? ఇప్పుడు మనకేమీ లేదు. ఇక బలి కానీ అర్పణ కానీ ఇక లేనే లేదు. మనం ఏం చెయ్యాలా? ప్రభువు నుండి మనం విశ్వాసం ఉంచడం, ప్రభువు చెప్పిన ప్రతి మాట వలన మనం జీవించేటువంటి విశ్వాసం అనేటువంటిది మనం దేవుని సన్నిధిలో కలిగి ఉండాల. దేవుని మాటలే మనకి జీవమై ఉన్నాయి. ఇర్మియా గారి కంట చూడండి, దేవుని మాటలు దొరికాయంట. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచ్చిన భాగము. నీ మాటలు నాకు దొరకగా నేను భుజించితిని. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఇర్మియా గారికి దేవుని మాటలు దొరికాయంట. ఆయన వాటిని ఏం చేశాడంట?
భుజించాడంట అని అంటున్నాడు. నీ పేరు నాకు పెట్టబడిన గనక నీ మాటలు నాకు ఎలా ఉన్నాయి? సంతోషంగా ఉన్నాయి. నా హృదయానికి ఎలా ఉన్నాయి? ఆనందాన్ని కలిగజేస్తూ ఉన్నాయి. నిజంగా దేవుని పేరు పెట్టబడిన ప్రజలమైతే, మనం దేవుని యందు విశ్వాసం ఉంచిన వారమైతే, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలను మనం ఏం చేస్తాము అంటేనంట, మనం భుజిస్తామంట. అంటే వాటిని అంగీకరిస్తాం, మన హృదయంలో దానిని భద్రం చేసుకుంటాం. అంతేకాదు, అది మన హృదయంలో దేవుని వాక్యము కనుక భద్రం చేసుకుంటే అవి మనకి ఆనందాన్ని, సంతోషాన్ని మనకి కలుగచేస్తాయి. మనకి దిగులైనా సరే, భయమైనా సరే మనలో ఉండవు. దేవుని మాట నీ హృదయంలో ఉంటే నీకు దిగులు ఉండదండి. దేవుని మాట నీ హృదయంలో ఉంటే నీకు భయం ఉండదండి. దేవుని మాట నీకు దొరికితే నీవు కృంగిపోవు. దేవుని మాటను నీవు భుజిస్తే ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటావు అంటే సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. ఎందుకనగా దేవుడు తన నోటి మాట చేతని సమస్తాన్ని కూడా కలుగ చేసిన దేవుడై ఉన్నాడు. సమస్తము కూడా, ఆకాశము క్రింద ఉన్నవన్నీ, భూమి మీద ఉన్నటువంటి సమస్తము అన్నీ కూడా ఆయన నోటి మాట చేతని కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఆ మాట ఎవరి దగ్గరికి వచ్చింది? మన దగ్గరకు వచ్చి. ఇప్పుడు ఆ మాట ఎడల మనము విశ్వాసము కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన నోటి మాట వలన కలిగినవి అన్నీ కూడా మనకు అనుగ్రహించబడి, ఏది కూడా ఆయన ఎంత మాత్రము దాచుకోలేదండి. ఆయనవన్నీ కూడా మనకు అనుగ్రహింప చేశాడు. ఇజ్రాయేల్ ప్రజలకు ఆకలి కలిగింది. దేవుడు ఆజ్ఞాపిస్తే ఏమొచ్చింది? ఆకాశము నుండి మన్నా కురియం. వారికి దప్పిక అయింది, వారి నీరంతా చేదుగా ఉంది, వారంతా అది మారా అన్నారు. కానీ దేవుడు చూపించినటువంటి మొక్కలంట ఆ నీటిలో వేసినప్పుడు ఏమైంది? మధురముగా మారిందంట. వారు దప్పికగా ఉన్నారు. ప్రభు చెప్తున్నాడు, నేను ఆ బండ మీద నిలబడతాను, ఆ బండ నీవు కొట్టు, బండల నుంచి ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి అని చెప్తున్నాడు. పగల మేఘస్తంభముగా ఉన్నాడు, రాత్రి అగ్ని స్తంభముగా ఉన్నాడు. వారికి ముందుగా వారిని నడుసు, వారికి వెనుక సన్నమ వలె వారిని కావలి కాస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎవరి వలన కలిగాయి? దేవుని యొక్క నోటి మాట వలన కలిగాయండి. దేవుని మాట. అందుకని మనము నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఆకలిగా ఉన్నది, నాకు దప్పికగాను, నీ అవసరత ఏంటో దేవుడికి బాగా తెలుసండి. దేవునికి బాగా తెలుసు. అడుగుడు నీకు ఇయ్యబడును అని అన్నాడని మనము అన్నిటినీ కూడా అడగకూడదండి. వెతకుడు నీకు దొరకనని అన్నిటినీ మనం వెతికేవారు. దేవుని వెతకాలా, దేవుని అడగాల. దేవుని ఎదుకు వచ్చినటువంటి మనము ఎలా వెతకాలో, ఎలా అడగాలో అక్కడ సందర్భంలో చూస్తే దేవుడు ఆ మాట చెప్తూ అంటున్నాడు, మీరు చెడ్డవాళ్ళయ్యింది, నీ పిల్లలు కనుక రొట్టె అడిగితే రాతినిచ్చిన. ఎక్కడి నుంచి వచ్చిందండి రాయి? ఎక్కడి నుంచి తీసుకున్నాడు అపవాది? ఎలా తీసుకున్నాడు అపవాది అంటే దేవుడు ప్రభువు ఏం చెప్తున్నాడు? మీరు చెడ్డవారే మీ పిల్లలు రొట్టెని అడిగితే రాతినిచ్చునా అన్నాడు. మీరు మీ పిల్లలకు మంచి ఈవులు తిరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మీకంతకంటే శ్రేష్టమైనది మరి నిశ్చయముగా మీకు అనుగ్రహించును అన్నాడు. ఇప్పుడు అదే మాట తీసుకొని రాళ్ళని రొట్టెలుగా తీసుకున్నాను, రొట్టెలుగా చేసుకోమన్నప్పుడు ప్రభువు ఏం చెప్తున్నాడు అంటే, నరుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవించను. మనం జీవించాలి అంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు కొత్త నిబంధనలో మనం చూసినా కూడా కనా విభాగంలోనికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు
ద్రాక్షారసం అక్కడ అయిపోయింది. ఇప్పుడు తల్లి యేసుక్రీస్తు ప్రభువారి తల్లి వెళ్ళి ప్రభుతో చెప్తుంది, నా సమయం ఇంకా రాలేదు అంటేనే ప్రభు ఏం చేస్తున్నాడు అంటే కనుక వాళ్ళు ఏం చెయ్యాలో అక్కడ ఉన్నటువంటి పరిచారకులకి చెప్పడం జరిగింది. కానీ తల్లి ఒక మాట ఆయన చెప్పినది, ఆయన మీతో చెప్పినది చేయాలి అంటే ఇప్పుడు వాళ్ళు నీళ్ళని వాళ్ళు ఏం చేశారంట, బాణలలో నింపారు. ఆ నీళ్ళనే వాళ్ళు తీసుకుని వెళ్ళి పరిచారకులైనటువంటి వాళ్ళంట వాళ్ళకి పోస్తూ ఉంటే త్రాగేటువంటి వారికి అది ఎలాగ ఉందంట, మంచి ద్రాక్షారసం. తీసుకొని పోయిన పరిచారకులకే తప్ప అది ఎక్కడ ఉన్న వారికి ఎవరికి తెలియదంట. వాళ్ళు ఏం పోసారు, నీళ్లు పోసారు. నీళ్ళు ఎలా మారాయి, ద్రాక్షారసముగా మారి. అంటే దేవుని నోట నుండి వచ్చినటువంటి మాటే. చూడండి, అరణ్యంలో వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా వారి హృదయంలో ఏమన్నదో తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఫిలిప్పీయులను పిలిచాడు. వారి ఇంటికి వెళ్ళేసరికి ఆకలి దప్పికలతో మరి వాళ్ళు సమస్యలిపోతారేమో, వారికి ఆహారం పెట్టనన్నప్పుడు వారు ఏమంటారు, ఇంతమందికి నేను ఎలాగున్నా ఆహారాన్ని పెట్టగలమా అంటున్నారు. సేమ్ మోషే గారు కూడా ఏం చెప్తున్నారు అంటే దేవునితో ఇదే మాట చెప్తున్నాడు. మోషే గారు కూడా ఇదే మాట మాట్లాడారు. ఇప్పుడు శిష్యులు కూడా, ప్రభు పిలిచిన శిష్యులు కూడా ఇంతమందికి అరణ్యంలో నేను ఎలాగున్నా ఆహారాన్ని నేను పెట్టగలమా అంటున్నా. ఒక చిన్నవాడి దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు అది విస్తారంగా మార్చబడలేదు. అక్కడ 5 రొట్టెలు, ఆ సందర్భాన్ని మీరు తర్వాత చూడండి. 5 రొట్టెలు ఇంకా మిగిలినవి అన్నీ కూడా 12 గంటలకి ఎత్తబడినట్టుంది. అంటే 5 రొట్టెలు అలానే ఉన్నాయి. 5 రొట్టెలు విస్తారంగా మార్చబడాల. 5 రొట్టెలు అలానే ఉన్నాయంటే 5 రొట్టెలను గురించి చక్కగా సువార్తికుడు రాస్తానన్నాడు. 5 రొట్టెలు మిగిలినవన్నీ కూడా 12 గంటలకి ఎత్తలేదు. అంటే దేవుడు ఎందుకు మరి ప్రభువు అక్కడ అద్భుతాన్ని చేశాడు. ఎందుకు చేశాడు? దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, అద్భుతాలు చేయడమే దేవుని యొక్క ఉద్దేశం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని స్థిరపరుస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ. చూడండి, రక్షణ అనేటువంటిది ఎలా ప్రారంభించబడుతుంది? ప్రభు బోధించుట చేత ప్రారంభమయ్యి అది సూచక క్రియలతోనూ మహాకార్యములతోనూ వినినటువంటి వారి చేత ఏమవుతా ఉన్నది, సాక్ష్యం ఇవ్వడాన్ని బట్టి అది స్థిరపరచబడు. ఎలా ప్రారంభమవుతుంది? బోధించుట చేతనే ప్రారంభమవుతుంది. అయితే విశ్వసించినటువంటి వారి పక్షంగా ఈ కార్యములు అనేటువంటివి జరుగుతాయి. అలాగే మీరు మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచ్చిన భాగాలను కనుక మీరు చదివితే, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మిన వారికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. ఎప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు, ఎప్పుడు మన జీవితంలో దేవుడు ఆశ్చర్య క్రియలను జరిగిస్తాడు, ఎప్పుడు మహాకార్యాలను జరిగిస్తాడు అంటే అద్భుతాల కోసం వస్తే చేయడండి. అద్భుతాల కోసం వస్తే చేయడు. కేవలము దేవుని క్రియలు. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? విశ్వసించిన వారి ఎడల అంటే నమ్మాల ప్రభు మాట ఎందు. నీవు దేవుని మాట ఎందు కనుక నీవు విశ్వాసం ఉంచితే నీకేం కలుగుతాయి? అనేకమైనటువంటి అద్భుతాలను చూస్తాం. నీవే అనేకమైనటువంటి అద్భుతాలను కూడా జరిగిస్తాడు. మనకు అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో చూస్తే అక్కడ యెరూషలేములో గొప్ప హింస కలిగిందంట. శిష్యులు తప్ప ఎవరూ లేకుండా చెదరగొట్టబడ్డారు. ఫిలిప్పు గారంట సమరయ ప్రాంతంలోనికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాడంట. యేసుక్రీస్తు ప్రభువాన్ని గురించి ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతా ఉన్నది అంటే, వారందరూ ఫిలిప్పు చెప్పేటువంటి మాటల యందు వారు ఏక మనస్సుతోనంట వారు లక్ష్యం ఉంచారంట. అప్పుడు
వాళ్ళల్లో ఉన్న దెయ్యాలన్నీ ఏమైపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. పక్షవాయువు కలిగినటువంటి వారు ఏమవుతున్నారంట, స్వస్థత పొందుతున్నారు. వారి పక్షంగా అద్భుతములు అనేటువంటి, అంటే దేవుని వాక్యము ఎడల మనం మనస్సును నిలపాల. దేవుని వాక్యం ఎడల మనం లక్ష్యం ఉంచాలి. ప్రభు మాట నీకు దొరికినప్పుడు దాన్ని నువ్వు భుజించాలా. దాని అందరి విశ్వాసము చేత నువ్వు జీవించేటువంటి వాడవైతే నీ జీవితంలో ఏం జరుగుతుంది, అద్భుతం. నీవే ఒక అద్భుతం. నీ ద్వారా ఒక అద్భుతం జరుగుతుంది. నీ ద్వారా కొన్ని దేవుని కార్యాలు అనేటువంటివి జరుగుతాయి. యేసుక్రీస్తు ప్రభువుని కూడా అడుగుతున్నారు వాళ్ళు. ఏమని అడుగుతున్నారంటే, నువ్వు ఇప్పుడు ఏ క్రియలు, దేవుని క్రియలు చేయబోతున్నావు అన్నాడు. అంటే ఏం చెప్పారైనా, దేవుని క్రియ ఏమిటంట, దేవుని మీద విశ్వాసం ఉంచడమే దేవుని క్రియ అని చెప్తున్నాడు. అంటే మనం ఏం చేయాలా, విశ్వసించేటువంటి వారంగా దేవుని మీద విశ్వాసం ఉంచాలా. ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాటను కూడా విశ్వసించి ప్రతి మాటను కూడా మనం గైకొనేటువంటి వారం ఉంటే ఈ ఉపవాసాల్లో ఈ 40 దినాలు కూడా పగటికి పగలు, రాత్రికి రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనతో మాట్లాడుతుంటే ఆ మాటలు మనకు, దేవుని మాటలు మనకు దొరికితే మనం ఏం చేస్తాం, భుజిస్తాం. అవి మనకేం కలిగి చేస్తాయి, ఆనందాన్ని కలిగి చేస్తాయి, మనకు సంతోషాన్ని కలిగి చేస్తాయి. మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకరమైనటువంటి క్రియలు, గొప్ప సూచిక క్రియలు జరుగుతాయి. ఎన్నడూ చూడని మహత్కార్యాలను మనం చూడగలుగుతాం. అతి కృపా దేవుడు సంఘానికి దయచేయునుగాక. ఆమేన్.